కథావాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు ఉగాది పండుగ సందర్భంగా మీ అందరికీ విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా గడిచిపోవాలని కోరుకుంటూ పండుగ సందర్భంగా ఒక ప్రత్యేక కథను వినిపించబోతున్నాను. కథ పేరు జీవితమే ఓ ఉగాది. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ ప్రత్యేక కథ పేరు మరోసారి జీవితమే ఓ ఉగాది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. వసంతకాలం వచ్చింది. చెట్ల కొమ్మలు కొత్త చిగుళ్ళు వేస్తున్నాయి. ఆ లేత చిగుళ్లను కడుపారా మెక్కి గొంతు వగరెక్కి అదో విధమైన మాధుర్యంతో కుహు 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 అని పదే పదే కూస్తున్నాయి కోయిలలు. ఆ కోకిల స్వరానికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన యశ్వంత్ చిరునవ్వుతో చెవులు అప్పగించి మరీ ఆ స్వరాన్ని వీణుల విందుగా విన్నాడు. పక్క మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు వంక చూస్తే కొమ్మల మీద కోయిలలు కనిపించాయి. కోకిల నలుపు, కానీ దాని స్వరం ఎంత తీయనా, ఎంతటి సృష్టి అద్భుతమో కదా. అన్ని అందాలు అన్ని ప్రతిభలు ఒక్కరిలోనే ఉండవు. అన్నీ ఒక్కళ్ళకే ఇస్తే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? సృష్టికి ప్రకృతికి అంతా సమానమే అని చెప్పక చెప్తున్నట్టుగా ఉంటాయి కొన్ని సహజ సిద్ధ ధర్మాలు లక్షణాలు అని అనుకున్నాడు యశ్వంత్. కొమ్మ మీది మామిడికాయలను ఆ పక్కనే ఇంతెత్తున ఏపుగా పెరిగి మండలు విస్తరించి కొమ్మ విరగా పూసినట్టున్న వేపపూతను చూడగానే ఆ రోజు ఉగాది పండగ అని గుర్తుకొచ్చింది. ఆ తర్వాత తల తిప్పి డల్లప్పర్ మీద నాజుగ్గా నైటీలో పడుకొని ఉన్న కొత్త పెళ్ళాం యామిని వంక చూశాడు. కొంచెం రంగు తక్కువైనా కళగల ముఖంతో అందంగా ఉంటుంది యామిని. ఫ్యాన్ గాలికి ఎగిరి ఒత్తైన ముంగురులు ఆమె ముఖం మీదికి పడుతున్నాయి, తుమ్మెద రెక్కల్లా. నుదుటి మీది ఎర్రటి గుండ్రటి కుంకుమ పట్టు రాత్రి శృంగార కేళిలో కొద్దిగా చెదిరి పక్కకు పోయి ఇది కూడా అదో అందం అన్నట్టుగా ఉంది. యామిని కళ్ళు విశాలమైనవి కావటంతో మూసిన కనురెప్పలు ఆల్చిప్పల్లా ఉన్నాయి. యామినిని అలా చూస్తుంటే యశ్వంత్ మనసు వశం తప్పింది. వెళ్ళి ఆమె పక్కన కూర్చుని వంగి ఆ నుదురు మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శతో కళ్ళు విప్పింది యామిని. విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు యామి అన్నాడు. మీకు కూడా అంది చిరునవ్వుతో యామిని. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అప్పుడే తెల్లవారిందా అంది. తెల్లవారింది అని అతను అంటూ ఉండగా మళ్ళీ ఒకసారి కోయిల కూత బయట నుంచి వినపడింది. అదిగో ఇప్పుడే వచ్చిన వసంతం నీకు స్వాగతం పలుకుతోంది. కోకిలలు మేలుకొలుపులు పాడుతున్నాయి. లేలే లేయిక అని ఇంకా ఏదో అనబోతుండగా దిగ్గున లేచి కూర్చుని ఈరోజు ఉగాది కదా, పొద్దున్నే లేద్దాం అనుకున్నాను, మెలకువ రాలేదు అంటూ మంచం దిగి నైటీలో నుంచి చకచక చీరలోకి మారిపోయి కుచ్చెళ్ళు పైకి దోపుకొని చీపురు పట్టుకొని బయటికి వెళ్ళి వాకిలి ఊడ్చి పండుగ ముగ్గు వేసి వచ్చింది. బ్రష్ చేసుకుని ఏమండి నేను స్నానానికి వెళ్తున్నాను, ఈలోగా మీరు స్నానం చేసొచ్చి ఉగాది పచ్చడికి వేపపూతను కొయ్యండి, నేను గడపకి పసుపు కుంకాలు పెట్టి పూజకు సిద్ధం చేసి ఉగాది పచ్చడి చేస్తాను అంటూ హడావుడి పడిపోయింది యామిని. మరి నా కాఫీ అన్నాడు యశ్వంత్. కాఫీ గీఫీ జాంతనై, ఉగాది పచ్చడి ప్రసాదం తినే వరకు ఏమీ తాగకూడదు తినకూడదు. ఇవి మా అమ్మ అప్పుడు నాతో చెప్పిన మాటలు, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను అంటూ బాత్రూంలో దూరింది యామిని. యశ్వంత్ పెదవుల మీద ఒక చిరునవ్వు లాస్యం చేసింది. ఈ సాఫ్ట్వేర్ జాబ్ మూలంగా ఊరికి ప్రయాణం అయిపోయి పండక్కు ఇంటికి వెళ్ళటానికి వీలు కాక 2-3 ఏళ్ల నుంచి రూమ్లో ఒక్కడే ఇంటి ఓనర్ భార్య పంపించిన
ప్రసాదం తినటం, గుడికి వెళ్ళి రావటం, అందరికీ సెల్ ఫోన్లో ఉగాది శుభాకాంక్షలు చెప్పటంతో ఉగాది పండగను చాలా సింపుల్గా ఏ సందడి హడావుడి లేకుండా చేసుకుంటున్నాడు. యామిని తన జీవితంలోకి వచ్చాక ఇప్పుడే కొత్తగా వసంతం నడిచి నా ఇంటికి వచ్చినట్టుగా ఉంది అనుకున్నాడు యశ్వంత్. చిన్న ఇల్లైనా ఇండిపెండెంట్ ఇల్లు కావటంతో చుట్టూ చెట్లున్నాయి. ప్రకృతి ప్రేమికుడైన యశ్వంత్కు అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో కాపురం అంటే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయినట్టు అనిపిస్తుంది. యామినికి కూడా అంతే. ఒక పల్లె నుంచి వచ్చింది కావటంతో ఆమెకు ఇరుకు బతుకులు, బోసిపోయిన బతుకులు అంటే ఇష్టం ఉండదు. దాంతో ఇద్దరికీ జోడీ కుదిరినట్టయి లైఫ్ రోజుకో యుగళగీతం పాడుతున్నట్టుగా ఉంది. తలారా స్నానం చేసి తడి జుట్టుకు టవల్ చుట్టుకొని, పూలు లతలు ఉన్న చీర కట్టుకొని వచ్చిన భార్యను కన్ను రెప్పవేయకుండా చూస్తూ, పచ్చటి వసంతంలా ఎంత కళకళలాడుతూ ఉన్నావో, చెట్టు విరగ కాసిన మామిడి చెట్టులా ఉన్నావు అన్నాడు యశ్వంత్ నర్మగర్భంగా. అది అర్థం కాని యామిని, అప్పుడేనా, వచ్చే ఉగాది వరకైనా మామిడి పండు లాంటి మనవణ్ణి కని నాకివ్వాలి యామిని అని అన్నారు అత్తగారు నిన్న ఫోన్లో. పెళ్ళై 6 నెలలైనా కాలేదు, అప్పుడే ఈ పెద్దవాళ్లకు తొందర అంది యామిని చిరునవ్వులు చిరుసిగ్గులు చిందిస్తూ. యామిని మాటలు యశ్వంత్ పెదవుల మీదికి చిరునవ్వును తెప్పించాయి. యామిని గొంతు కోకిల గొంతులా బాగుంటుంది, తీయగా, విన్న కొద్దీ వినాలని అనిపించేలా. వంటింట్లో నుంచి మాట్లాడిందంటే ముందు గదిలో ఉన్న తనకి దూరంగా ఎక్కడో ఏ చెట్టుకొమ్మ మీద నుంచో కోయిల కూస్తున్నట్టు ఉంటుంది. ఇక కూని రాగాలు తీసిందంటే అవి కుహూ కుహూ రాగాలే. యామినికి పాటల పిచ్చి. నోరు ఖాళీగా ఉందంటే క్షణం ఊరుకోదు. అదిగో ఏదో రాగం తీస్తోంది. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి, మమతల తీరం చేరినవి. ఎంత మంచి శ్రావ్యమైన పాట! పాత పాటలన్నీ అంతే కదా అనుకుంటూ టీవీ ఆన్ చేశాడు యశ్వంత్ పండుగ విశేషాలు విందామని. ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు, ఉగాది అంటే అర్థం ఉగస్య ఆది ఉగాది అని. ఉగా అంటే నక్షత్ర గమనం, చుక్కలు కదలటం మొదలైన కాలమే సృష్టి మొదలైన కాలం. యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి ఉగాది. సమస్త లోకాలను ప్రకాశింపచేసేవాడు సూర్యుడు. ఆయన కదలికల వల్ల కలిగే కిరణాల సంకోచ వ్యాకోచాల వల్ల సంవత్సరాలు, ఉత్తర దక్షిణాయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు ఏర్పడుతూ ఉంటాయి. కాలం భగవత్ స్వరూపం. ఒక కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు, కొత్త లక్ష్యానికి, కొత్త యుగానికి ఆరంభం ఉగాది. యుగానికి ఆది కావున యుగాది. బ్రహ్మదేవుడు చైత్రమాసంలోని శుక్లపక్ష తొలిదినమైన ప్రతిపదనాడు సూర్యోదయ సమయంలో జగత్సృష్టిని ప్రారంభించాడని ధర్మశాస్త్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అదే ఈ ఉగాదిగా ప్రాశస్త్యం చెందింది. ఈ సంవత్సరం వచ్చిన తెలుగు సంవత్సరం పేరు విశ్వవసు, అంటే విశ్వానికి సంబంధించినది. ఈ ఉగాది పండగే మన హిందువులకు తొలి పండగ చెప్పుకుంటూ పోతున్నారు పండితుల వారు. అంతవరకు పాట ఆపి తను ఆ మాటలు వింటున్న యామిని అక్కడికి రాగానే యశ్వంత్ ఆమె వంక చూస్తూ, ఈ ఉగాది తొలి పండుగట యామి. వివాహం తర్వాత మనిద్దరం కలిసి చేసుకుంటున్న తొలి పండుగ కూడా ఇదే కదా. మన జీవితంలోని ప్రతిరోజు ఓ ఉగాది కావాలని, నిత్య వసంతం మన జీవితాల్లో నెలకొనాలని కోరుకుందాం ఇద్దరం అన్నాడు మురిపెంగా. నా మనసు అదే కోరుకుంటోందండి. ఈ సంవత్సరం మనం ఇద్దరం కలిసి పండగ చేసుకుంటున్నాం.
వచ్చే సంవత్సరం బహుశా ముగ్గురం కలిసి చేసుకుంటాం. చిరుసిగ్గుతో కనురెప్పలు కొంచెం వాల్చి అంది యామిని. అబ్బో, అప్పుడే పిల్లల మీదకి మనసిపోతోందే. కాలచక్రం దేముందండి, చూస్తూ చూస్తుండగానే గిర్రును తిరిగిపోతూ ఉంటుంది. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు అంతా కలిసి పండగ చేసుకునే రోజు చూస్తూ చూస్తుండగానే వచ్చేస్తుంది, మనల్ని అబ్బురపరుస్తూ. వద్దు వద్దు, ఆ ముగ్గురు అన్నమాట దగ్గరే ఆగు. మనం వయసులో ఉన్న పడుచు మొగుడు పెళ్ళాలం. మన వైవాహిక జీవితం ఇంకా ప్రారంభంలో ఉంది. ముద్దు ముచ్చట, సరస సల్లాపాలు వంటివి అనుభవించాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఆ సరదాలు ఏమీ తీరకుండానే నన్ను అప్పుడే ముసలాన్ని చేస్తానంటావేంటి? అఫ్కోర్స్ నువ్వు కూడా అనుకో. నువ్వెప్పుడు ఇలాగే నిత్య యవ్వనంతో వసివాడని మల్లెపువ్వులా నా కళ్ళ ముందు తిరుగుతూ నా కౌగిల్లో ఒరిగిపోతూ ఉండాలి అన్నాడు యశ్వంత్. కోరికలు బాగానే ఉన్నాయి కానీ అన్నట్టు ఉగాది పచ్చడికి వేపపూత కోయమన్నాను, కోసారా అని అడిగింది యామిని. అయ్యో మర్చిపోయాను, పద పద, మామిడికాయ కూడా కోయాలి కదా. మనం బయటికెళ్ళి కొనుక్కొచ్చుకునే పని లేకుండా మన ఇంటి ఓనరు మన ఇంటి కాంపౌండ్లోనే ఆ 2 మనకు సిద్ధంగా పెట్టాడు, ఎప్పుడో నాటించి. ఆ చెట్లు ఉండబట్టే వసంత ఋతువును కళ్ళారా చూస్తూ కోకిల కూజితాలను, చిలుక పలుకులను వినగలుగుతున్నాం మనం అని యశ్వంత్ అనగానే చిలకమ్మ గుర్తుకొచ్చిందేమో పాట అందుకుంది యామిని. చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక, మధురాశలు పలికేవో నా మనసును చిలికేవో, చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక అంటూ. ఏంటి, నీ బుర్రలో రెడీగా ఉంటాయా సందర్భానికి అనుగుణమైన పాటలు అంటూ భార్య తల మీద చెయ్యేసి సుతారంగా తడిమాడు ప్రశంసాపూర్వకంగా యశ్వంత్. పాత సినిమా పాటలంటే ప్రాణమండి నాకు. మా అమ్మ పాడుతుంటే విని ఆ మాధుర్యానికి అలవాటు పడ్డాను. అందులోనూ ఇది వసంతాగమనం కదా. కోకిలలు, చిలుకలు, పచ్చటి చెట్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే పాడకుండా ఎలా ఉండగలను? పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు 2, పాటలు పాడి జో కొట్టాలి జో 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 అని మొదలుపెట్టింది యామిని యశ్వంత్ని కవ్విస్తూ. ఆ పచ్చని చెట్టు మీది చిలకమ్మవు నువ్వే. ఈ గోరింకతో జతకట్టావుగా. ఇక కొద్ది రోజుల్లో మనకు 2 బుజ్జి బుజ్జి చిలకలు పుడతాయి. అప్పుడు పాడదు గాని జోలపాటలు అని యశ్వంత్ నవ్వుతూ అనగానే అతని నవ్వుతో తన నవ్వును జత చేసింది యామిని. గుమ్మానికి తోరణాల కోసమని మామిడాకులను, ఉగాది పచ్చడి కోసమని మామిడికాయను, వేపపూతను కోసుకొని రావటానికి పెరట్లోకి వెళ్లారు యామిని, యశ్వంత్. కొమ్మల్ని అందుకోవటానికి ఇద్దరు జంప్ చేస్తూ పైకి ఎగిరి ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ కొమ్మ అందలేదు. దాంతో ఒక ఆలోచన వచ్చి యామినిని తన 2 చేతులతో అమాంతం పైకెత్తి పట్టుకున్నాడు యశ్వంత్. ఊహించని ఆ చర్యకు ముందు తత్తరపడిన యామిని ఆ తర్వాత చిరునవ్వుతో అతని చేతులు తనను చుట్టిన జగన భాగం దగ్గర పాదాలను పైకెత్తి ఎడం చెయ్యి అతని భుజం మీద వేసి గట్టిగా పట్టుకొని కుడి చెయ్యి పైకి చాచి వేపకొమ్మను అందుకునే ప్రయత్నం చేసింది. ఆ భంగిమలో యామిని పల్చని పొట్ట అతని ఎదను, ఆమె వక్షోభాగం అతని ముఖాన్ని స్పర్శిస్తున్నాయి. ఆమె మెడలో పొడుగ్గా వేలాడుతున్న మంగళసూత్రం బయటికి ఉండటంతో అతని పెదవులను తాకుతోంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అతను ఆ తాళిని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ చర్య చక్కిలిగింతలు పెట్టింది యామినిని. మొత్తానికి ఎలాగైతేనే వేపకొమ్మను అందుకోగలిగింది. చాలా అని అడిగాడు యశ్వంత్. ఇంకాసేపు యామినిని అలాగే ఎత్తుకోవాలని ఉన్నా. చాలు, ఇంత కూడా అవసరం లేదు. ఎక్కువ వేస్తే
ఉగాది పచ్చడి చేదైపోదు అంది యామిని. ఎంత వెయ్యాలో అంత వెయ్యి, చేదు ఎక్కువ కాకూడదని కావాలని తక్కువ వెయ్యకు. జీవితం అన్న తర్వాత సుఖాలే కాదు కష్టాలు వస్తాయి, తట్టుకొని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని మనుషులకు జీవన సారాన్ని బోధిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఈ షడ్రుచుల సమ్మేళనం మనిషి జీవితానికి చక్కటి వ్యాఖ్యానం అన్నాడు యశ్వంత్. అవును, వసంతం వచ్చింది, కొత్త సంవత్సరాది ప్రారంభమైంది. కొత్త క్యాలెండరు, కొత్త పంచాంగం సిద్ధమైపోయాయి. కొత్త బట్టలతో, పిండి వంటలతో, పంచాంగ శ్రవణంతో, కవి సమ్మేళనాలతో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోండి అంటోంది ఉగాది. మీతో కలిసి ఈ పండుగను జరుపుకోవటం ఆనందాన్ని కలిగించే విషయమే అయినా ఎందుకోనండి పొద్దట్నుంచి అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. అమ్మ నాకు పండగ వచ్చిందనగానే కొత్త బట్టలు కొట్టించేది. నగలన్నీ పెట్టి అలంకరిస్తూ ఎంత కళగా ఉన్నవే, ఇంటికి ఆడపిల్లలే అందం అని అనేది. ఎన్ని పిండి వంటలు చేసేదో. సాయంత్రం కాగానే నాన్న వెంట పంచాంగ శ్రవణం వినటానికి గుడికి వెళ్ళేదాన్ని. అందులో నాకు అర్థం కాని విషయాలను నాన్నని అడిగి తెలుసుకునేదాన్ని. ఎంత బాగుండేదో అదంతా గుర్తుకొస్తుంటే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న భార్యను దగ్గరికి తీసుకున్నాడు యశ్వంత్. యామి, పండగ పూట ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారా ఎవరైనా? కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకు పుట్టింటి మీదికి మనసు పోవటం సహజమే, కానీ ప్రయత్నించి నాలో మీ వాళ్ళను చూసుకోలేవా? ఎందుకంటే భర్త భార్యకు ఏడుగడ అంటారు. అంటే 7 విధాల సంరక్షకుడు. అందులో తల్లిదండ్రి కూడా ఉన్నారు. కొంతసేపటికి భర్త లాలనలో ఊరడిల్లింది యామిని. అతని వంక ప్రేమగా చూస్తూ చిరునవ్వు నవ్వింది. అది చూసి యశ్వంత్, ఈ మధుమాసంలో, ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా అని పాడాడు. అబ్బో, అబ్బాయి గారికి కూడా పాటలు వస్తున్నాయే అంది ఆమెని. నీ సహవాస ఫలితం మరి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని అంటారు కదా అని సమాధానం ఇచ్చాడు యశ్వంత్. ఆ తర్వాత ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారు. యామిని మామిడి ముక్కలు, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, కారం, చెరుకు, చింతపండు అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసింది. దాన్ని ఒక వెండి బౌల్లో వేసి స్పూన్తో సహా భర్తకు అందించింది. అలా కాదు, ప్రసాదాన్ని అలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి అంటూ భార్య చేతిలో తను 3 చెంచాల ప్రసాదాన్ని 3 సార్లు వేసి, ఈ మంత్రం చదువుకుంటూ కళ్ళకద్దుకొని తీసుకో అని మంత్రం చెప్పబోతుంటే, నాకు తెలుసు, మీరు ఆగండి అంటూ శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అని చదివింది యామిని. అబ్బో వచ్చే, నాకు ఇది కూడా రాదనుకున్నారా? మా నాన్న నేర్పాడు. మీరు ఇలా ప్రసాదాన్ని చేతిలో తీసుకోవడం ఇష్టపడతారో లేదో అని గిన్నెలో స్పూన్ వేసి ఇచ్చాను అంది యామిని. ప్రసాదం చాలా బాగుంది యామి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, వగరు వగరుగా, చేదు చేదుగా. మన జీవితంలోని భావాలు, భావోద్వేగాలకు ఈ పచ్చడి సంకేతం. అన్ని రుచులు సమపాళ్లలో ఉండాలని, ఏది అతిగా కానీ అస్సలు లేకుండా కానీ ఉండకూడదని జీవన సందేశం ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. చాలా బాగా చెప్పావే. అలాగే మనం కూడా ఈ ఉగాది పచ్చడిని ఆదర్శంగా తీసుకొని షడ్రసోపేతమైన భోజనం లాంటి జీవితాన్ని గడపాలి యామి. కష్టసుఖాలలో నాకు నువ్వు, నీకు నేను అండగా ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితమే ఓ ఉగాది అన్నట్టుగా. నువ్వు నిత్యం నా పక్కనే ఉంటూ వసంత కోకిలవై జీవన రాగాన్ని ఆలపించాలి, దాన్ని నేను వినాలి అన్నాడు యశ్వంత్
భార్యను దగ్గరికి తీసుకుంటూ. భర్త మాటలకు మురిసిపోతూ అతని గుండెల్లో మల్లె మొగ్గలా ముడుచుకుని పోయింది యామిని. ఇదండి జీవితమే ఓ ఉగాది అన్న పండుగ ప్రత్యేక కథ. విన్నారు కదా? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు.